2019లో హోమ్ మినిస్టర్ గారు కర్నూలుకు వచ్చారు. ఆ కర్నూలుకు వచ్చినప్పుడు మేము కలవడానికి వెళితే మమ్మల్ని పోలీసులు ఆపేసి నన్ను కింద పడేసి వాళ్ళ కాళ్ళు బూటుతో విపరీతంగా తొక్కేశారు ఈ రైట్ లెగ్ని. ఆ రైట్ లెగ్ అప్పుడు ఏమైపోయిందంటే బోన్ లోపల అనేది క్రాక్ ఇచ్చింది, కానీ నేను అది పట్టించుకోలేదు. నేను మళ్ళీ హాస్పిటల్ అయితే మళ్ళీ ఎవరు ధర్నా చేస్తారు, ఎవరు న్యాయం కోసం పోరాడతారని ఇట్లనే గడిచిపోయి దాదాపుగా నా రైట్ లెగ్ ఇట్లా ఉండేది ఇలా వచ్చేసింది. ఈవెన్ నేను ఇప్పుడు కడుగు కూడా వేయలేను, వాష్రూమ్కి కూడా వీల్ చైర్లోనే వెళ్ళాలి, ఆ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే కూడా దాదాపుగా 7-8 లక్షలు అవుతుంది అన్నారు. ఆపరేషన్ చేస్తే టోటల్గా 6-7 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను బెడ్ రెస్ట్ తీసుకుంటే నా కూతురు కోసం మళ్ళీ ఎవరు పోరాడతారు? ఉన్నీళ్ళే కాలు ఎట్లా విధంగా పోతుంది కదా అని నేను అలానే వదులుతున్నాను. ఇల్లు రెంటేనన్నా. ఇది పాప చనిపోయినప్పటి నుంచి 7వ ఇల్లు మాకి. ఏమైందమ్మా? నేను హ్యాండిక్యాప్ కాబట్టి ఇల్లు కిందనే ఉండాలి. మేము ఏ ఇంటికి వెళ్ళినా మా పాప జరిగిన తర్వాత విపరీతంగా మా కర్నూలు జిల్లాలకి ఎవరు ఆఫీసర్స్ వచ్చినా కూడా, ఎవరు మినిస్టర్లు వచ్చినా కూడా, హోమ్ మినిస్టర్ వచ్చినా లేదంటే ఇన్ఛార్జ్ మినిస్టర్లు వచ్చినా, సీఎం గారు వచ్చినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము ఎందుకంటే టెర్రరిస్టులం, మేము న్యాయం అడుగుతున్న టెర్రరిస్టులం కాబట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆ హౌస్ అరెస్ట్ చేసేది కూడా వచ్చి కరెక్ట్గా ఇంటి దగ్గరికి రారు. వీధి అంతా సుగాలి ప్రీతి పేరెంట్స్ ఎక్కడున్నారని పోలీసు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్తారు. వాళ్ళు మాకు అబ్జెక్షన్గా ఉంది వీళ్ళు ఉండడం వల్ల అని కంప్లైంట్ చేయడం వల్ల ఇది 7వ ఇల్లు.